గతాన్ని మర్చిపోయి కేసీఆర్ గజనీలా మారిపోయారని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల వినియోగంలో దొంగే దొంగ అన్నట్టుగా కేసీఆర్ ప్రవర్తన ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతి బయటపడుతుందని కృష్ణా జలాలతో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెత్తనాన్ని ఆంధ్ర ప్రాంత ప్రాంతాలకు అప్పయ్యపినటువంటి గజదొంగ కేసీఆర్ మళ్ళా ఇప్పుడు ఏమంటుండంటే నేను కృష్ణా నది జలాల కోసం కొట్లాడతా అంటుడు. ఎందుకయ్యా ఇవన్నీ ప్రగల్భాలు? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నిండు అసెంబ్లీలో హోల్ అసెంబ్లీలో జగన్ చెప్పిండు కేసీఆర్ తన బార్డర్ నుంచి తన నీటి వనరుల నుంచి తీసుకొని మన బార్డర్ కు ఎక్స్ట్రాగా 44,000 క్యూసెక్ 2015 వరకు 2004 వరకు 11,400 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని మాత్రమే కృష్ణా రివర్ బోర్డు నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వాలి. మనం ఆ తర్వాత జరిగిన పరిస్థితులలో 2014 వరకు 43,000 క్యూసెక్కుల నీటిని ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వాలని ఒక నిర్ణయం చేసుకున్నాం. కానీ 2014 తర్వాత మన నీళ్లు మన నిధులు మన నియామకాలని మనం ఏదైతే పెట్టుకున్నామో మన నీళ్లకు సంబంధించి మన వాటాకు సంబంధించి 44,000 క్యూసెక్కులు మాత్రమే ఆంధ్రాకి ఇవ్వాల్సి ఉండగా కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని 83,000 క్యూసెక్కుల నీటిని ఆంధ్రాకు తరలించింది. ఒక్క సంగమేశ్వర ప్రాజెక్టు నుంచే ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని ఆంధ్రాకు తరలిస్తున్నారు. అప్పుడు అడ్డుకొని దద్దమ్మ ఫామ్ హౌస్ లో వండుకున్న దద్దమ్మ ఇవాళ లేచి ఏమంటుందంటే నేను కృష్ణా జలాల మీద కొట్లాడతా అంటుండు. కృష్ణా జలాల మీద కొట్లాడే సోయి నీకెక్కడుంది? ఆంధ్రాకు పోయి రాయలసీమకు పోయి రత్నాలసీమ చేస్తా అన్నావు. తెలంగాణ ప్రజలను నీటి కోసం దుఃఖపడుతుంటే తెలంగాణ ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతుంటే రాయలసీమను రత్నాలసీమ చేస్తా అన్నటువంటి దొంగవు నువ్వు ఇలా కృష్ణా జలాల మీద మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉండదా? సిడబ్ల్యూసీ మీటింగ్ కు ఎందుకు పోలేదు? మీరు సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డుకి ఎందుకు పోలేదు? నీకు తప్పే లేదా? ఓసారి సెక్రటరియట్ ఓపెనింగ్ అన్నారు, ఓసారి ఇంకేదో మీటింగ్ అన్నారు, ఓసారి క్యాబినెట్ మీటింగ్ అన్నారు, ఓసారి నాకు కాలు ఇరిగింది అన్నారు, ఓసారి నాకు చెవు ఆపరేషన్ అన్నారు, ఓసారి పంటి నొప్పి అని వేయించిపోయారు. కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ కు సంబంధించిన ఏ మీటింగ్ జరిగినా గానీ ఈయన ఈ కారణాలు చెప్పి తప్పించిండు. ఈయన తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రిగా ఉంది. నిండు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాకు కేసీఆర్ ఔదార్యంతో కేసీఆర్ బార్డర్ నుంచి కేసీఆర్ కు సంబంధించిన వాటర్ కు ఫెసిలిటీ సంబంధించి కేసీఆర్ కు